ఓ సాధారణ మహిళ తన నిజాయితీని చాటుకుంది. క్యాష్తో రోడ్డుపై దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. మహిళ నిజాయితీకి మెచ్చుకుని పోలీసు అధికారులు ఆమెను ప్రశంసించారు. ఆమెను సన్మానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం గ్రామం కోటివారి అగ్రహానికి చెందిన మృదుల కుమారి అనే గృహిణి ఆటోలో వెళ్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నారు. అమలాపురం నుంచి తన గ్రామానికి ఆటోలో వెళ్తుండగా బ్యాగ్ జారిపోయింది. అయితే మహిళ అది గమనించకుండా వెళ్ళిపోయారు. ఆటో దిగే క్రమంలో బ్యాగ్ కోసం చూడగా బ్యాగ్ కనిపించలేదు. దాంతో కంగారు పడిన మృదుల వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్ పోగొట్టుకున్నట్లు, అందులో 1,42,000 రూపాయలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో అమలాపురం రూరల్ మండలం బండార్లంకకు చెందిన తనూజ అనే మహిళ తనకు రోడ్డు మీద ఓ బ్యాగ్ దొరికింది అంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకిచ్చింది. దాంతో ఆశ్చర్యపోవటం పోలీసుల వంతైంది. అంతేకాదు మహిళ నిజాయితీకి ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె నిజాయితీకి మెచ్చుకున్న రూరల్